సామాన్ అంతా ఇక్కడ కింద వేసుకొని బ్యాగ్ ప్యాక్ చేయబోతున్నాను అనమాట. మాట మాట్లాడితే కథం బిడ్డ అంటే బిడ్డ అనుకొని ఓహో బిడ్డనా, కొడుకు అని అంటే కొడుక అని అనుకుంటున్నారు. ప్లీజ్ నా పిల్లల్ని నాకు వదిలేసి లేడీస్ డ్రెస్ కూడా తీసుకోబోతున్నా. మీరు టెన్షన్ ఏ పడకండి సరేనా. ఊహోలు పుట్టిన మా పిల్లలే. అందరికీ నమస్తే, ఎట్లున్నారు? అంత మంచిదేనా? సో ఇవాళ మన వీడియో ఏంటంటే నేను నా బేబీ కోసం కొన్న సామాన్ అంతా ఇక్కడ కింద వేసుకొని బ్యాగ్ ప్యాక్ చేయబోతున్నాను అనమాట. సో కావాల్సిన అయితే ఇక్కడ కొన్ని పెట్టుకున్నా, ఈ క్యారియరు, టవల్స్, డైపర్స్ అన్నీ. అండ్ నేను హాస్పిటల్కి నుంచి వచ్చిన తర్వాత అన్నీ ఫ్రీగా ఉండేందుకు ఇట్లా బట్టలన్నీ పెట్టుకున్నాను అనమాట. ఇవన్నీ ఇప్పుడు సూట్ కేసులో నాతో ఉండాల్సిన ఏంటి, ఈడు ఉండాల్సిన ఏంటి అనేది ప్యాక్ చేస్తాను నేను. సో ఇదొకటి బయట బాల్కనీలో వేసేందుకు తీసుకున్నా, అండ్ ఇదొక ఊయల లాంటిది తీసుకున్నాం అనమాట. సో ఈ రూమ్ అంతా కూడా బెడ్ రూమ్ చేయబోతున్నాము. ఈ సోఫా తీసేసి దాని తర్వాత కొన్ని బాక్స్లు యాడ్ చేయించి అందులో సామాన్ అంతా పెట్టి బేబీ కోసం ఈ రూమ్ రెడీ చేస్తాము. అంతకన్నా ముందైతే నేను స్నానం చేసి వచ్చిన తర్వాత బ్యాగ్ ప్యాక్ చేస్తా. చలపాండి. సో నేను స్నానం చేసే ముందు వల్ల నాకు యూజ్ అయిన ఒక ప్రొడక్ట్ గురించి అండ్ అట్లనే ఒక ఇంపార్టెంట్ విషయాన్ని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. మస్తు యాంటీ డాండ్రఫ్ షాంపూలల్లో ZPTOని యూజ్ చేస్తారు. అది అస్సలు మంచిది కాదు. అండ్ యూరోప్లో 2022 నుంచి దీన్ని బ్యాన్ చేశారు. మనమేమో ఫాస్ట్గా రిజల్ట్స్ కావాలని అనుకుంటాం, కానీ సేఫ్ రిజల్ట్స్ కూడా చాలా ముఖ్యం కదా. కొన్ని యాంటీ డాండ్రఫ్ షాంపూలు డాండ్రఫ్ని చాలా ఈజీగా ఫాస్ట్గా రిమూవ్ చేస్తాయి, అంతే ఫాస్ట్గా కూడా మన స్కాల్ప్ హెల్త్ని ఖరాబ్ చేస్తాయి. సో ఈ ZPTO ఉన్న షాంపూలను మనం యూజ్ చేస్తే డ్రైనెస్, ఇచ్చినెస్తో పాటు మన స్కాల్ప్ యొక్క బ్యారియర్ డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ హానెస్ట్గా చెప్పాలంటే మన దాంట్లో మస్తు మంది అసలు షాంపూలలో ఏం యూజ్ చేస్తారు, ఏం ఇంగ్రీడియంట్స్ ఉంటాయి ఇవన్నీ చెక్ చేసుకోకుండానే ఆ షాంపూలను యూజ్ చేసినాం కదా. అందుకే చెప్తున్నా, డాండ్రఫ్ రిమూవ్ చేయడం ఇంపార్టెంటే, కానీ స్కాల్ప్ హెల్త్ కూడా అంతకన్నా ఇంపార్టెంట్. సో అందుకోసం నేను నా డాండ్రఫ్ని పొడగొట్టుకోవడానికి బేర్ అనాటమీ యాంటీ డాండ్రఫ్ షాంపూకి షిఫ్ట్ అయినాను అనమాట. ఇది అమెజాన్లో నంబర్ 1 సెల్లర్. సో ఈ షాంపూలో ఇంతకుముందు నేను చెప్పిన హార్ష్ ఇంగ్రీడియంట్స్ ఉంది కదా ZPTO, అదేమీ యూజ్ చేయకుండానే మన డాండ్రఫ్ని రూట్ నుంచి ఇది క్లియర్ చేస్తుంది. ఇందులో పైరెక్టన్ ఓలమైన్ ఉంది. ఇది డాండ్రఫ్ కాజ్ చేసే ఫంగస్ని రూట్ లెవెల్ నుంచి కంట్రోల్ చేస్తుంది. సాలిసిలిక్ యాసిడ్ ఉంటుంది. ఇది స్కాల్ప్ బిల్డప్ని రిమూవ్ చేసి డీప్గా క్లీన్ చేస్తుంది. బయోటిన్ ఉంటుంది. ఇది స్కాల్ప్ హెల్త్ని సపోర్ట్ చేసి డాండ్రఫ్ వల్ల వచ్చే హెయిర్ ఫాల్ని రెడ్యూస్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సింపుల్, ఎఫెక్టివ్ మరియు సేఫ్ కూడా. సో ఇది నేను యూజ్ చేసిన ఫస్ట్ వాష్ నుంచే మంచి విజిబుల్ రిజల్ట్స్ని చూసినాను అనమాట. జనరల్గా యాంటీ డాండ్రఫ్ షాంపూలను యూజ్ చేస్తే హెయిర్ చాలా డ్రై అయిపోతుంది, రఫ్గా ఉంటుంది. కానీ ఇది అస్సలు డ్రై చేయదు హెయిర్ని. నా హెయిర్ని చాలా స్మూత్గా, సిల్కీగా, సాఫ్ట్గా ఉంచుతుంది. సో చూసిరు కదా, బిఫోర్ నాకు డాండ్రఫ్ ఎట్లుండనో కంటిన్యూగా యూజ్ చేయడం వల్ల ఇప్పుడు మొత్తం డాండ్రఫ్ ఫ్రీ అయిపోయినాను అనమాట. సో మీకు కూడా డాండ్రఫ్ ఉన్న, హెయిర్ డ్రై అవుతున్న యాంటీ డాండ్రఫ్ షాంపూల వల్ల ఖచ్చితంగా అందులో ఏం ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో చెక్ చేయండి. అండ్ అట్లనే మీకున్న డాండ్రఫ్ని పోగొట్టుకోవడానికి, హెల్దీ స్కాల్ప్ అండ్ హెల్దీ హెయిర్ ఉండడానికి ఖచ్చితంగా ఈ బేర్ అనాటమీ యాంటీ డాండ్రఫ్ షాంపూని యూజ్ చేయండి. సో ఈ ప్రొడక్ట్ లింక్స్ అన్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తే వెళ్ళి చెక్ చేయండి. అండ్ నా కోడ్ యూజ్ చేసినట్లయితే మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ వస్తుంది. చలో మనం ఇంకా బ్యాగ్ ప్యాక్ చేసుకుందాం. సో మొన్న సూట్ కేసులో కొంచెం చదివినాం కదా, ఇప్పుడు 38 వీక్స్ 2 డేస్ అనమాట. సో మిగతా సామాన్ అంతా కూడా ఆన్లైన్లో నుంచి పర్చేస్ చేసి పెట్టిన. ఉయ్యాల మేము కొనలేదు, ఎందుకంటే ఉయ్యాల అలవాటు చేయొద్దని అనుకుంటున్నాం. బట్ తెలియదు, ఒకవేళ కొనాలి అంటే ఆటోమేటిక్గా కొనాలి కాబట్టి చూసి కొందామని చెప్పి తీసుకోలేదు అనమాట. ఇది ఒక బెడ్ తీసుకున్నాం. రాగానే అక్కడ హాల్లో పడుకోబెట్టుకునేందుకు బెడ్ మీద వేయడానికి మంచిగా ఉంటుంది అని చెప్పేసి. సో దీంట్లో పిల్లో కూడా వచ్చింది. ఎవరు వస్తారో నా చిన్న బేబీ కానీ. సో నెక్స్ట్ ఇది తీసుకున్నాను అనమాట. రాగానే పడుకోబెట్టుకునేందుకైతే ఉండేందుకు. సో ఖచ్చితంగా ఎండకి కొద్దిసేపు చూపిస్తాం కాబట్టి, అండ్ వంట చేసినా ఎక్కడుంటే అక్కడ దీన్ని తీసుకుపోయి పెట్టుకోవచ్చు కాబట్టి. అండ్ ఇది మాన్యువల్ తీసుకున్నాం మేము, ఆటోమేటిక్ తీసుకుంటే బాగుండేది. బట్ ఇంకా అన్ని స్వింగ్లు అలవాటు చేయొద్దని డిసైడ్ అయినాం, ఎందుకంటే ఎక్కడ పోతే అక్కడ అడ్జస్ట్ కావాలా, అన్ని చోట్ల పొయ్యలేము తీసుకెళ్ళలేము కాబట్టి. సో ఇదేమో ఇట్లా మస్కిటో నెట్ అనమాట. అండ్ చిన్న పిల్లు, ఇది ఒక 2 ఇయర్స్ దాకా వస్తుందట, చూడాలి. అండ్ ఇట్లా బెల్ట్ కూడా వచ్చింది. సో పింక్ కలర్ తీసుకున్నాం కదా, జెండర్ ముందే చూపించుకున్నారా మీకు తెలుసా? ఇట్లాంటి మాటలు మాట్లాడకండి సరేనా. ఎవరు వచ్చినా ఎట్లా వచ్చినా వాళ్ళు నా పిల్లలు. సెకండ్ జెండర్ కూడా సేమ్ వచ్చినా వాళ్ళు నా పిల్లలు. మన పిల్లల్ని మనమే అద్దనుకుని మనం బతకడం వేస్ట్ సరేనా. మాట మాట్లాడితే కథం బిడ్డ అంటే బిడ్డ అనుకొని ఓహో బిడ్డనా, కొడుకు అని అంటే కొడుక అని అనుకుంటున్నారు. ప్లీజ్ నా పిల్లల్ని నాకు వదిలేసేయండి, ఓకేనా. సో ఇది అందులో ఈ కలరే ఉంది కాబట్టి తీసుకున్నా, అంతే. నేను మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవకాశం ఇవ్వాలని అనుకోలేను, కానీ ఏదో ఇంకా చెప్పకపోతే అప్పుడు ఎందుకు చెప్పలేవు, నువ్వు మాట్లాడాల్సింది కదా అని అంటారు కాబట్టి మాట్లాడినా.
ఇద్దరు బిడ్డలు పుట్టినా నా బిడ్డలే, ఇద్దరు కొడుకులు పుట్టినా నా కొడుకులే. ఓకేనా? సో బట్టలన్నీ ఇక్కడ వాషింగ్ చేయించి పెట్టినాను కాబట్టి కొన్ని తీసుకుపోయేటివి మాత్రం ఇక్కడ పెట్టినాను అనమాట. సో ఈ బర్బ్ క్లాత్ ఒకటి, 2 మస్లిన్ టవల్స్, తర్వాత క్లాత్ డైపర్సే వాడదాం అని అనుకొని ఇవి పెట్టుకున్నాను అనమాట. పింక్ అయితే పింక్, ఓకే, లేదు అంటే వైట్ అబ్బాయి అయితే. ఇగో లేడీస్ డ్రెస్ కూడా తీసుకుపోతున్నా, మీరు టెన్షన్ ఏ పడకండి సరేనా. ఊహోలు పుట్టిన మా పిల్లలే. ఇది కూడా లేడీస్ ఫ్రాకే, అర్థమవుతుందా? ఇది లేడీస్ ఫ్రాకే. సో బాయ్స్కి అయితే ఇవి తీసుకెళ్ళాం, ఇట్లా కారు బొమ్మలు ఉన్నాయని చెప్పేసి ఇవి ఇక్కడ పెట్టుకున్నా. అన్ని ఉండబోను, కొన్ని మాత్రమే పెట్టుకుంటా. సో ఇది అండ్ ప్లే మ్యాట్ కూడా తీసుకున్నాను నేను. రాగానే హాల్లోనే మేము ఎక్కువసేపు ఉంచాలని ఫిక్స్ అయిపోయినాం కాబట్టి ఈ మ్యాట్ ఇంకా పొద్దునేస్తే సాయంత్రం దాకా ఉండేందుకు ఇది తీసుకున్నాం. సో ఇది ఇందులో పెట్టుకుంటా, ఇవేమో ఇక్కడనే ఉంటాయి. నెక్స్ట్ ఇంకా మీకు వేరే ఐటమ్స్ చూపిస్తాను. నెక్స్ట్ ఇదేమో బెల్లీ బెల్ట్ అనమాట. నార్మల్ అయితే వెంటనే పెడతారు, C-సెక్షన్ అయితే కొంచెం టైం పడుతుంది. నార్మల్ అయినా అంటే డాక్టర్ని అడిగి పెట్టాలి కాబట్టి సేఫ్ సైడ్గా ముందే కొనుక్కొని పెట్టుకున్నా. సో ఇది నాకు అనమాట. అయిన తర్వాత నేను ఇప్పుడు మందం అయితే స్టెరిలైజర్ తీసుకున్నా. ఓకేనా? కంపల్సరీగా బేబీ వస్తువులు ఏమైనా సరే స్టెరిలైజ్ చేయాలి కాబట్టి ఇది తీసుకున్నాను అనమాట. ఏం స్పాన్సర్షిప్ కాదు, అన్నీ నేనే కొనుక్కున్నా, ప్లీజ్. ఓకేనా? అండ్ ఇందులో కూడా ఖచ్చితంగా చూసుకోవాల్సింది ఏంటంటే యాంటీ కోలిక్ అని ఉంటుంది అనమాట. అది కంపల్సరీ తీసుకోవాలి. ఎందుకంటే పిల్లలకి కోలిక్ ప్రాబ్లం వస్తే ఫుల్ ఏడుస్తారు కాబట్టి యాంటీ కోలిక్ ఉన్న బాటిల్స్, స్టెరిలైజర్స్ తీసుకుంటే మంచిది. సో నెక్స్ట్ ఇది బ్రెస్ట్ ఫీడింగ్ చేసేటప్పుడు ఒకవేళ నిపిల్ కరెక్టర్ అనమాట. సో ఏదైనా ఫ్లాట్గా ఉన్నా లేకపోతే నిపిల్ని బయటికి తీయాలన్నా ఇవి ఇట్లా పెట్టేసి ఇట్లా తీస్తారనమాట. ఇది వాళ్ళే చూపిస్తారు. నాకు ఇచ్చిన హాస్పిటల్ కిట్లో ఇది ఉంది కాబట్టి ఇది పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ కాటుక. సో కాటుక పెడతారా పిల్లలకి అని అంటే 21st డే తర్వాత పెడతాం మేము. ఇక్కడ ఒక చుక్క, ఇక్కడ ఒక చుక్క అయితే పెడతాం, కళ్ళ గిల్ల పెట్టాను. కానీ నెక్స్ట్ కంపల్సరీగా ఉండాల్సింది ఏంటి అంటే ఇది నేను మీకు మళ్ళీ డీటెయిల్స్ షార్ట్స్ రూపంలో పెడతా. ఇది ఒకవేళ న్యాచురల్ డెలివరీ అయితే ఐస్ ప్యాడ్స్ అనమాట. సో మోస్ట్గా US కంట్రీస్లో ఎక్కువ యూజ్ చేస్తారు. బట్ దీనివల్ల తొందరగా హీల్ అవుతాం మనం. వీటిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఈ ప్యాడ్స్ పెట్టుకోవాలి కింద. సో ఇందులో వైప్స్ ఉంటాయి, ఆ వైప్స్తో క్లీన్ చేసుకొని నాకు 3 వచ్చినాయి అనమాట. ఇందులో 6 కిట్స్ ఉంటాయి, అంటే ఇది 6 కిట్. సో ఈ స్ప్రే ఉంటుంది, ఇది పెరినియల్ హీలింగ్ ఫోమ్ అనమాట. ఈ ఫామ్ ఇక్కడ వేసుకొని ఇక్కడ ఒక టిష్యూ ఐస్ ప్యాడ్స్ వస్తాయి అనమాట. అవి పెట్టుకొని ఇది పెట్టుకుంటే న్యాచురల్ డెలివరీ అయిన తర్వాత తొందరగా మనము హీల్ అవుతుంది కింద. అందుకోసమని ఇది తీసుకున్నా. ఇవి కంపల్సరీ నాతో పాటు హాస్పిటల్కి వచ్చేటి. నెక్స్ట్ బేబీకి నెయిల్ కట్టర్, ఇది ఇప్పుడే అవసరం లేదు. తర్వాత సో నేను సిలికాన్ నిపిల్స్ కూడా తీసుకున్నాను అనమాట. సో ఇది కరెక్ట్ సైజ్ మెజర్ చేసుకొని తీసుకున్నాను. బ్రెస్ట్ ఫీడింగ్ రాగానే రాదు కాబట్టి ఎప్పుడు ఇబ్బంది లేకుండా ఉండడానికి ఇదన్నమాట. సో నెక్స్ట్ నేను ఒక ఎలక్ట్రిక్ పంప్ తీసుకున్నా. ఒకటే తీసుకున్నా, 2 సైడ్స్ తీసుకోలేదు. ఎలక్ట్రిక్ పంప్ అనగానే మాన్యువల్, మళ్ళీ ఇట్లా బాక్సులు పెట్టేటి ఇవన్నీ ఉన్నాయి. బట్ నేను అది తీసుకోలేదు. ఎందుకు అని అంటే నేను ఎక్కడున్నా ఈజీగా తీసుకొని పోవాలి, బయట షూట్స్ పోయినా ఎటు పోయినా కానీ కంఫర్టబుల్గా ఉండాలి, పెట్టుకున్నట్టు తెలియదని ఇది తీసుకున్నాను అనమాట. ఇది ఫుల్ ఎలక్ట్రిక్దే. ఇక్కడ మనకు మోడ్స్ ఉంటాయి, ఆన్ ఆఫ్ ఉంటుంది. సో దీన్ని ఛార్జ్ పెట్టుకోవడమే. ఇంట్లో ఈ కిట్లో అంతా ఉంది. సో ఈ ప్రస్తుతానికైతే ఒకటి పెట్టుకున్నాను నేను. ఇది కనుక మంచిగా వర్కౌట్ అయ్యింది అంటే ఇంకో సైడ్ కోసం కూడా తీసుకుంటా. సో ఇది నాతో పాటు వచ్చేదే. నెక్స్ట్ ఇవైతే ప్యాంటీస్ అనమాట. పీరియడ్ ప్యాంటీస్ కంపల్సరీ కావాలి. ఇది మనకి ఖచ్చితంగా హెవీ బ్లీడింగ్ ఉంటుంది కాబట్టి మనకు కంఫర్ట్గా ఉండేందుకు ఈ పీరియడ్ ప్యాంటీస్ తీసుకున్నా. నెక్స్ట్ ఒకవేళ ఫుల్ మిల్క్ వచ్చినా లేకపోతే మిల్క్ లీక్ అయినా సరే ఇది నిపిల్ ప్యాడ్స్ అన్నమాట. సో మనకు ఆ లీకేజ్ నుంచి ప్రొటెక్షన్ చేస్తుంది. సో డైపర్ బ్యాగ్ నేను పెద్ద బ్యాగ్ తీసుకోలేదు. ఎందుకు అని అంటే చూద్దాం అసలు అన్నట్టుగా. ఇదేమో ఇంట్లో అన్ని వస్తువులు ఇంట్లో పెట్టి ఇటు సైడ్ అన్ని షాంపూలు సబ్బులు పెట్టి ఎక్కడికి పోతే అక్కడికి ఇంట్లో తిరగడానికి ఈ బ్యాగ్ తీసుకున్నాను అనమాట. సో ఇందులో ఇట్లా కంపార్ట్మెంట్స్ వస్తాయి, ఇంకా 2 ఉన్నాయి, అవి అడ్జస్ట్ చేయాలి మేము. సో ఇది ఈయనే ఉంటుంది, నేను తెచ్చుకొని దీన్ని. నార్మల్ డెలివరీ అవుతుందేమో అని చెప్పేసి పెయిన్స్ కోసం కంట్రోల్ చేయడానికి ఇట్లా కోమ్ యూజ్ చేయమని చెప్పారు. సో ఈ కోమ్ అనమాట. సో నేను గర్భ సంస్కార క్లాసులు అటెండ్ అయినా, న్యాచురల్ డెలివరీ కోసం క్లాసులు అటెండ్ అయినా, దేవుడి దయ వల్ల ఈరోజు కూడా నా బేబీ నేను నార్మల్ డెలివరీకి 100% ఉన్నా. బట్ రేపటి రోజున పరిస్థితి ఎట్లా మారుతుంది అనేది తెలియదు కాబట్టి అన్నిటికీ మెంటల్గా ప్రిపేర్ అయినా, ఎట్లా వచ్చినా నా బిడ్డ. సో ఇది మిల్క్ స్టోరేజ్ బ్యాగ్స్ అన్నమాట. ఇప్పుడు కొలెస్ట్రాల్ లీక్ అవుతుందని చెప్పినారు, బట్ నాకేం అవ్వలేదు, ఉంటుంది, పనికొస్తుంది, స్టోర్ చేయొచ్చు అని చెప్పేసి ఇది తీసుకున్నా. సో ఇది ఇక్కడనే ఉంటుంది. రేపు మేబీ హెవీ ఫీడింగ్ ఉన్నప్పుడు నాకు స్టోర్ చేసి ఎవరికైనా ఇవ్వచ్చు కాబట్టి నేను అవి తీసుకున్నాను అనమాట.
సో ఇదేమో బాటిల్ క్లెన్జరు, ఇది ఇక్కడనే ఉంటుంది. అండ్ ఇది కూడా ఒక పాల బాటిలే తీసుకున్నా, ఇది నాతో పాటు తీసుకోవద్దా. ఇది కూడా యాంటీ కోలిక్ అనమాట. సో గ్లాస్ బాటిలే తీసుకున్నాను నేను, ఎందుకంటే ప్లాస్టిక్ సిలికాన్ ఇవన్నీ ఎందుకు, గ్లాస్ ట్రై చేసి చూద్దాం, మెయింటెనెన్స్ ఎక్కువ, బట్ ఓకే అన్నట్టు తీసుకున్నాను అనమాట. ఇది నాతో పాటు తీసుకోవద్దా. దాని తర్వాత డ్రై షీట్స్, ఇందులోంచి ఒకటి కూడా పోతా, పోసినా ఏం పోసినా ప్రాబ్లం లేకుండా ఉండేది అనుకో. ఇదేమో బాటిల్ హోల్డర్, ఇది ఇక్కడనే ఉంటుంది, ఇప్పుడు మనకు అవసరం లేదు. ఇవి మనము క్లాత్ డైపర్స్ వేసినప్పుడు వాటి మీద వేసే షీట్స్ అన్నమాట. నేను ఇవి మీకు మళ్ళీ చూపిస్తే ఎట్లా యూజ్ చేయాలనేది. రోజు డైపర్లు వేయకుండా క్లాత్ డైపర్లు వేసినప్పుడు ఈ షీట్ వేస్తే సుస్సు పోసిన షిట్ పోసిన క్లాత్ అంతగానో ఖరాబ్ కాదు కాబట్టి. నెక్స్ట్ వెట్ వైప్స్, ఇది తీసుకుపోవాలి, వాటర్ వైప్స్. తర్వాత అట్లా ఇంకా ఈ డబ్బాలో ఇక్కడ ఉండేటి వేస్తా. రూమ్ ఎందుకు ఇంత గందరగోళంగా ఉందని అనుకోవచ్చు, బేబీకి కావాల్సిన సామాన్ అంతా తీసుకొచ్చి పెట్టినా. వన్స్ బేబీ వచ్చిన తర్వాత సోఫా తీసేసి ఇక్కడ ఒక చిన్న క్రిబ్బా లేకపోతే ఉయ్యాలన వేసేసి ఇక్కడ ఒక ర్యాక్ పెట్టి అందులో బట్టలు పెట్టి ఆడుకునే వస్తువులు పెట్టి అంతా చేస్తామన్నమాట. సో ఇది నేను బేబీ కోసం తీసుకున్న సామాన్. అండ్ ఇప్పుడు సూట్ కేసులో నేను పెట్టుకోవాల్సినవి నా బట్టలు, నా టూత్ బ్రష్ ఇవి ఉంటాయి కదా ఇవి. సో ఇవి పోయేటి ముంగడనే పెట్టుకుంటాను, మా ఆయనకి ఎక్కడ ఉన్నదో తెలుసు కాబట్టి. సో అదంతా పక్కకు పెట్టేసిన, ఆ బ్యాగ్ నాకే ఉంచుకుంటా, ఇంట్లో మాత్రమే బేబీకి కావాల్సినవి ఉంచుతా. ఇట్లా బేబీ బ్యాగ్ అయితే ప్యాక్ చేసుకున్నా. సో ఏమంటారు, ఇవన్నీ ఎట్లా తెలుసుకున్నావు, వేరే వీడియోస్ చూసినాను. దాని తర్వాత హాస్పిటల్లో మనకు హాస్పిటల్ బ్యాగ్లో ఏమి ఉండాలి అనేది లిస్ట్ ఇస్తారు, ఆ లిస్ట్ కూడా తీసుకున్నాను. సో ఫైల్స్, డాక్యుమెంటేషన్స్, ఇన్సూరెన్స్, కార్డ్స్ ఇవన్నీ మా ఆయన చూసుకుంటాడు. బేబీ థింగ్స్, నా థింగ్స్ నేను చూసుకుంటాను. సో ఆయన అవన్నీ కార్లో ఉన్నాయి, జిరాక్స్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో ఆయన అవి కేర్ఫుల్గా చూసుకుంటున్నారు, మిగతాదంతా నేను చూసుకుంటున్నాను. అండ్ మేము చూపించుకుంటున్న హాస్పిటల్లో కింద ఇన్ఫాంట్ స్టోర్ ఉంది కాబట్టి ఏం లేకపోయినా అక్కడ హ్యాపీగా కొనుక్కోవచ్చు.